హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ఎస్ మోక్షిత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఎంతో రుచికరమైన ఇడ్లీలో కారం తయారు చేయబోతున్నాను. ఇదిగోండి, నేను ఇప్పుడైతే ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు కొంచెం తీసుకుంటాను. అవి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ ఆవాలు వేసేసాను, ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కడాయి పెడతాను, స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ యాడ్ చేస్తాను. ఇందులో మినప్పప్పు, మనకి ఎంత కావాలో అంత, కందిపప్పు, అలాగే మినపప్పు, కందిపప్పు రెండు యాడ్ చేసుకుంటాం అనమాట. అవి యాడ్ పక్కన తీసి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక చూపించాను కదండి, మిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా మాడిపోకూడదు అనమాట, నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం మిక్స్ చేస్తూ ఉంటే మారిపోవడం తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ వేసేసి అలాగే ఉంచాము అంటే అందులో మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మాడిన వాసన మనకు వచ్చేస్తుంది అనమాట, వేగిన వాసన మనకు వస్తుంది. అప్పుడు మనం దించి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఇడ్లీలలోకి ఒక 1 వీక్ వరకు యూజ్ అవుతుందండి. అదే నూనెలో మనం ఇందాక ఏం చూపించాం కదా, మినపప్పు, అలాగే కందిపప్పు, కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. కందిపప్పు వేసుకుంటారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు వేసుకుంటారు. సో వాళ్ళ ఇష్టం అనమాట. నేనైతే ఈ 2 రకాల పప్పులు వేస్తున్నాను. ఇదిగోండి, అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాము. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దోరగా వేగిన తర్వాత, ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. ఈ ఎండుమిరపకాయలు చల్లారు ఉంటాయి కాబట్టి వాటిని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఎంతో రుచికరమైన, వారం రోజులు ఉపయోగపడే, వారం రోజులు కాదండి, గట్టిగా ఉంటే అది రెసిపీస్ అన్ని కరెక్ట్గా ఉంటే 15 డేస్ వరకు ఉంటుంది అనమాట. ఈ పొడి 15 డేస్ వరకు కూడా బాగుంటుంది. అది కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. ఇదన్నీ గ్రైండ్ చేసేసాం. ఇప్పుడు తెల్లగడ్డలు ఉన్నాయి కదండి, తెల్లగడ్డలు గ్రైండ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి అదే తెల్లగడ్డలు అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న దాన్ని కలిపెట్టుకొని, అదండి మనకి మినపప్పు, కందిపప్పు ఉంది కదా, అవి 2 యాడ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని చల్లారాక తీసి ఒక కంటైనర్లో, ఎయిర్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఎంతో రుచికరమైన ఇడ్లీలో కారం పొడి, అది ఇడ్లీలో కానీ నెయ్యిలో కానీ సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా